ఆరాధించండి ప్రియులారా. ఇంకా ఎవరైనా అంటే ఎవరన్నా ఆరాధించిన వారు నాతో పాటు పలకండి. ప్రియమైన పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనములు. చిన్న కుమారుని తండ్రి ఏ విధంగా ప్రేమించినాడో నన్ను కూడా మీరు ప్రేమించినారు. రక్షణ అనే వస్త్రాన్ని మీరు నాకు ఇచ్చినారు. మీ యొక్క రాజ్యానికి వారసులుగా నన్ను చేసినారు. అందును బట్టి మీకు వందనములు. నా పాపముల కొరకై, నా శాపముల కొరకై సిలువలో మీరు మరణం పొందినారు, మీరు రక్తం చిందించినారు. అందును బట్టి వందనములు. మీ రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ కలగజేసినారు. వందనాలు. నా హృదయంలో మీ యొక్క రక్షణ ఆనందాన్ని అనుగ్రహించినారు. అందును బట్టి మీకు వందనాలు. నా కొద్ది స్తుతి ఆరాధన తిరిగి రానయ్యన్న యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమిన పరలోక తండ్రి, దయగలిగిన మహాప్రభువా యేసు క్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే ప్రజల మధ్యలో నన్ను కూడా చేర్చుందిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఆ చిన్న కుమారుని తండ్రి ఏ విధంగా ప్రేమించినాడో, దరికి చేర్చుకున్నాడో, ప్రభా ఆ ఇంటిలో తిరిగి స్వాతంత్రం ఇచ్చినాడు. సంతోషిస్తూ వచ్చినారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేను కూడా ఒకప్పుడు మీరు చూసినప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారం ఆ హృదయం అంతా చెడిపోయింది. లోకంలో పాపం, చీకటి, అయ్యా మిమ్మల్ని దుఃఖపెట్టినటువంటి జీవితం కలిగిన వాడిని. అయినప్పటికీ కూడా నన్ను మీరు విడిచిపెట్టకుండా ప్రభా మరి సమాధానకరమైన సువార్తను ఈ లోకానికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ లోకానికి పంపించి అనేక మంది దైవ సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా మీరు నన్ను ప్రేమించి మీ రక్షణకు దగ్గరగా చేసినారు. మీ యొక్క ఇంటికి దగ్గరగా చేర్చినారు. మీ పరలోకపు స్వాస్థ్యంలో, పరిచర్యలో పాలిభాగస్తులుగా చేసినారు. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, రక్షించుకున్న నాటి నుంచి నేటి వరకు మా పట్ల, మా కుటుంబం పట్ల, పిల్లల పట్ల, సంఘం పట్ల, సంఘ ప్రజల పట్ల, వారి బిడ్డల పట్ల మీరు చెబుతున్న ప్రేమను బట్టి, మీ యొక్క మంచితనాన్ని అంతని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఏమి ఇచ్చిన రోజు ఒప్పుకుంటూ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, లేచిన బట్టి ఒక 2 చరణాలు వాడుకుంటాం. ఎవరన్నా ఆరాధించిన వారు ఉంటే పాట ద్వారా ప్రభుని ఆరాధిస్తారు. నూట 163 చూడండి పిల్లారా. మూడు 4 చివరి చరణం పాడుకుంటామండి. 3వ చరణం లాగా 4వ చరణం చివరి చరణం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని.
చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడా నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మోదమారపడెదనిను అతి సుందరుడావనియు. మోదమారపడెదనిను అతి సుందరుడావనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. నా జీవితాంతమును యెహోవాను స్తుతించెదను. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో నా దేవునికి నా బ్రతుకు కాలములో నా దేవునికి రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతి దాని కొరకు నేను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను.
రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. చెప్దాం ప్రియులారా, ఇంతవరకు మనం ప్రభును ఆరాధిస్తూ వచ్చినాం, మంచిదే. ఇప్పుడు ప్రభు యొక్క శరీరానికి, ప్రభు యొక్క రక్తానికి గుర్తుగా బల్ల ఉంది మన మధ్యలో. బల్ల ఉంది. ఈ బల్ల గోధుమ పిండి, నూనె, ఉప్పు, తర్వాత పెండ మీద కాల్చబడి బాగా ఏగి ఇట్లా తయారై ఇక్కడ వస్తుంది. ద్రాక్ష రసం ఉంది. ద్రాక్ష రసము ద్రాక్ష తీగల నుంచి ద్రాక్ష గెలలు తీసి మిషన్లు వేసి ఆ ద్రాక్ష రసం తీస్తారు. ప్రభు ఏ విధంగా చిలువలో ఎండలో పెనం మీద రొట్టె ఏ విధంగా కాల్చబడుతుందో ఆ విధంగా ప్రభు సిలువలో కాల్చబడుతూ వచ్చినాడు. రక్తము, గాయాలు, ఆ రక్తము, ఇవన్నీ ఇది చూడడానికి ఏదో రొట్టె రసం అని మనం అనుకుంటాం, కానీ ప్రభువుకు గుర్తుగా ఉన్నాయి. ప్రభువుకు గుర్తుగా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి బలలో పాలు పొందే మనము యోగ్యులుగా బలలో పాలు పొందితే మంచిది. సేవకునిగా నేనైనా, దేవుని ప్రజలంగా మనం అందరం కూడా సేవకుడు అనేంత మాత్రాన తినచ్చు తాగొచ్చు అని అనుకోవద్దు. సేవకుడు కూడా వార పరిచర్యలు ఎక్కడన్నా నమ్మకంగా దేవునికి పరిచర్య చేయలేదా, సేవకుడు కూడా పరీక్షించుకోవాల్సిందే. సేవకుడు అంత మాత్రాన పాలు పొందడానికి లేదు. విశ్వాసులం కూడా అంతే. గత వారం అంతా నిజంగా మనుషుల కొరకు జీవించినామా, మనుషులను సంతోషపెట్టినామా, లేదా ప్రభువును సంతోషపెట్టినామా, ఇవి అనేక విషయాలు మనం పరిశీలించుకొని బలలో పాలు పొందితే ప్రభు ఇచ్చిన సేవలో నాకు క్షేమము. మనం పరిశీలించుకొని బలలో పాలు పొందితే విశ్వాసులంగా మనకు క్షేమం, ఇది మనకు క్షేమము. కాబట్టి మనం
అవివేకంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది, రొట్టె రసం తాగితే ఆరోగ్యం బట్టి వారం అంతా బాగుంటామమ్మా, పాలు పొందాలా మీకు తెలియదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన మనసులు మారకుండా, మన మనసులు, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన అలవాట్లు మారకుండా బలలో పాలు పొందినా ప్రయోజనం లేదు, ప్రభువును ఆరాధించినా ప్రయోజనం లేదు, నేను ఎంత సేవ చేసినా ప్రయోజనం లేదు. కాబట్టి ప్రియులారా, సేవకులంగా విశ్వాసం మనందరము ప్రభు ఉత్సాహనుడు పరిశీలించుకొని యోగ్యులంగా బలలో పాలు పొందితే అది మన సంఘానికి ఆశీర్వాదము, మన కుటుంబాలకు బిడ్డలకు కూడా ఎంతో ఆత్మీయ క్షేమం. దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాలను పరిశీలించుకొని బలలో పాలు పొందుదాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనం చివరి లైన్ చదువుకుంటాం. పేజీ నెంబర్ 623. చదవగలిగిన వారందరూ కూడా చదువుకుంటామండి. యెషయా గ్రంథము 62 5వ వచనం చివరి లైన్, 622 పేజీ నెంబర్. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. మళ్ళీ చదువుకుంటాం. నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సండే స్కూల్ పరిచయం జరుగుతోంది ప్రభా. అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. టీచర్లకు పరలోక తలపు దయచేయండి అయ్యా. బలలో పాల్గొందే మేము వాక్యం ద్వారా పరిశీలించుకుని బట్టి బలలో పాల్గొనే కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తూ అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఒక్కొక్క మనం పని చేసేటువంటి అధికారులు వచ్చి మన దగ్గరకు వచ్చి నువ్వు బాగా పనిచేస్తున్నావమ్మా అంటే ఎంత సంతోషం మనకి. మనం పనిచేసే అధికారులు మన దగ్గరకు వచ్చి తమ్ముడా నువ్వు బాగా నమ్మకంగా పనిచేసేవాడు అంటే మన హృదయంలో ఒక తెలియని సంతోషము ఉంటుంది. దేవుడు కూడా మన యందు సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు సంతోషించాలంటే ఏం చేయాలంటే మనం దేవుని సంతోషపెట్టాలి. మనం దేవుని సంతోషపెట్టాలంటే మనము లోకానికి సమీపంగా ఉంటే దేవుని సంతోషపెట్టలేం. మనకు అనుకూలమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుని సంతోషపెట్టలేం. మనం దేవునికి దగ్గరగా ఉంటే ప్రభువును మనం సంతోషపెడతాం, ప్రభువును మనము సంతోషపెడతాం. కాబట్టి ప్రభు మనతో నివాసం చేసినప్పుడు మాత్రమే మనకు అది క్షేమం, మనకు ఆశీర్వాదం. దేవుడు నివాసం చేసే చోటు అంటే దేవుడు ఉండే చోటు రెండు. ఒకటి పరలోక రాజ్యము, రెండోది దీన మనసు కలిగి, వినయమైన మనసు కలిగి, తగ్గింపు జీవితం కలిగి, సాత్వికమైన మనసు కలిగి ఎవరైతే అది కుటుంబంలోనైనా పనిచేసే చోటైనా సంఘంలో అయినా ఉంటారో వారితో దేవుడు నివాసం ఉంటాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అప్పుడు దేవుడు మన ఎంత సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. చదవండి యెషయా గ్రంథము 57:15. చదవండి పిల్లరా, 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలం నివసించువాడను, ఆయనను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయం గల వారి యొద్దను. ఎవరి దగ్గర అంటే ప్రభు నివాసం చేసేది వినయం కలిగిన భార్య. కుటుంబంలో ఎవరైతే ఉంటారో భర్త కూడా వినయం కలిగి ఉండాలి. భార్య మాత్రమే కాదు, చాలాసార్లు లోకంలో అంటుంటారు భర్తమ్మా ఎట్టైనా మాట్లాడతాడు, భార్య నువ్వు తగ్గించుకోవాలని. భార్య అయినా తగ్గించుకోవాలి, భర్త తగ్గించుకోవద్దా? భర్త కూడా తగ్గించుకోవాలి కదా, భర్త కూడా తగ్గించుకోవాలి. కుటుంబ క్షేమం నేను చెప్తాను. దేవుని సేవకుని విషయంలో సేవకురాలు సపోర్ట్ లేని ఏ పరిచయం కూడా సేవకుడు ముందుకు పోలేడు. యథార్థంగా చెప్తున్నా. సేవకుడు కనపడతాడు అంతే, సేవకురాలు కనపడదు. కుటుంబం కూడా అంతే. కుటుంబంలో యజమానుడు కనపడతాడు, యజమానురాలు ఎంతో సహకారం. ఇప్పుడు రాత్రి కానీ పగలైనా మధ్య అన్నం తింటూ ఉంటాం. అన్నం తింటూ ఉంటే అందరం కూర్చొని తింటూ ఉంటాం. తింటాను ఇప్పుడు చూడండి, ఎప్పుడన్నా మన ఇంట్లో ఎన్నోసార్లు చూసి ఉంటాం మనం. చుట్టూ భర్త, 2-3 పిల్లలు అందరూ కూర్చున్నారు. మధ్య ఒక చోట తల్లి కూర్చున్నది. భర్త ఏదో పప్పు ఏం మాట్లాడు, అది తినే ముద్ద పక్కన పప్పు వేస్తుంది. మళ్ళీ తింటుంటుంది. మళ్ళీ రోజు పిల్లోడు, పెద్దోడో చిన్నోడో రాజు నాకు పెరిగాడు,
తృప్తిగా కూడా తినలేదు తల్లి అన్నం. నేను చెప్తున్నా, ఇంట్లో యజమానురాల పరిస్థితి చెప్తున్నా. మనమేమో తృప్తిగా భోజనం చేస్తూ ఉంటాం, ఏది కావాలంటే పెట్టించుకుంటాం, తింటాం. ఫ్యాన్ ఆఫ్ చేయి కనిగర్, ఫ్యాన్ ఆఫ్ చేయి. మనమేమో తృప్తిగా తింటాం, ఏది కావాలంటే అది. పిల్లలు కూడా. కానీ యజమానురాలు అందరికి పెడతా ఉండాలి, తృప్తిగా తిండి కూడా ఉండదు. ఇది యజమానురాలు యొక్క ప్రయాస అని నేను చెప్తా, యజమానురాలు యొక్క ప్రయాస. కాబట్టి నేనేమంటానంటే, భార్యలు సంఘంలో, సేవకురాలు సంఘంలో, భార్యలు కుటుంబాల్లో ఎంతో సహకారం. చూడండి, మన పిల్లలను చూసుకునేది ఎవరు? వాళ్ళే. మన తల్లిదండ్రులు చూసుకునేది ఎవరు? వాళ్ళే. మనల్ని చూసుకునేది ఎవరు? వాళ్ళే. మన ఇంటికి ఎవరైనా చూసుకునేది ఎవరు? యజమానురాలే, యజమానురాలే. పిల్లారా, కాబట్టి భర్త అయినా భార్య అయినా కుటుంబంలో ఏముండాలండి? సాత్వికం. ఏ కుటుంబంలో అయితే సాత్వికం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తి అయితే వినయం కలిగినటువంటి మనసు కలిగి జీవిస్తూ ఉంటారో వారి దగ్గర ఎవరు ఉంటారంటే యేసయ్య ఉంటాడు. దేవుడు నివాసం ఉంటుంది. దేవుని నివాసమే మనతో ఉందనుకోండి, ఎంతో ఆశీర్వాదం ఉంది, ఎంతో క్షేమం ఉంది, ఎంతో నెమ్మది ఉంది మనకు. పిల్లారా, బైబిల్ గ్రంథంలో చాలామంది దీనత్వం కలిగి సాత్వికం కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. నిజంగా దీనత్వం కలిగి జీవిస్తే దేవుడు తోడుగా ఉంటాడా? నిజమైన ఈ మాట. నిజంగా వినయం కలిగి ఉండే వారితో దేవుడు ఉంటాడా అంటే ఉంటాడని వాక్యం రుజువుగా ఉంది. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు యొక్క జీవితాన్ని, ఆమె జీవితాన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. ఎస్తేరు గ్రంథం 2:7. తన పేజీ నంబరు 415 పాత నిబంధనలో చదవండాక. తన పినతండ్రి అయిన కుమార్తె అయిన హతస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదే ఉండగా, ఇక్కడ ఎస్తేరు అనేటువంటి ఒక యవనస్తురాలు కనబడతా ఉంది. ఈమె ఎవరు లేరండి? తల్లి లేదు, తండ్రి లేరు. దేవుడు ఒక వ్యక్తిని నిజంగా దీనత్వం కలిగి సాత్వికం కలిగి వినయం కలిగి జీవిస్తే ఎంత దేవుడు తోడుగా ఉంటాడో ఈ ఎస్తేరు యొక్క ఆమె జీవితాన్ని కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తల్లిదండ్రులు లేనటువంటి ఒక యవన బిడ్డ ఈమె, ఎవరు లేరు. అయితే పినతండ్రి చిన్నాన్న దగ్గర పెరిగింది. చిన్నాన్న పెంచుకున్నాడు. ఎవరు పెంచుకున్నారండి? చిన్నాయన పెంచుకున్నాడు. ఎట్లా పెంచుకున్నాడు? దైవ భయంలో పెంచినాడు, దేవుని భయంలో పెంచినాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నా బాధ కలిగినప్పుడు ప్రార్థన చేసేది నేర్పించే విషయంలో పెంచినాడు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలా, దేవునిపై ఆధారపడాలనే విషయాలు నేర్పించినాడు. ఈమె జీవితం ఇది. అయితే ఇక్కడ యూదులందరూ ఉన్నారు ఎస్తేరు గ్రంథంలో. వారికి కొన్ని శ్రమలు వచ్చినాయి. ఏం శ్రమలు వచ్చినాయంటే 9వ వచనం చదవండి. క్షమించండి, అంతకంటే ముందుగా ఆమె యొక్క జీవితం ఎట్లా దీవించబడిందో చూసుకుంటాం. 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక, ఇక్కడ ఒక అధికార దృష్టిలో ఈమె దయ పొందినదిగా కనపడుతుంది. అందుకొరకే ఆమె ఎక్కడుందంటే 9వ వచనం చివరిలో ఉంది. అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. రాజు యొక్క అంతఃపురంలో శ్రేష్టమైన స్థలంలో ఉండాలంటే అది సాధ్యం కాదు ఒక సామాన్యురాలకి. అయితే ఇక్కడ ఈమె దీనత్వాన్ని బట్టి, సాత్వికాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ దేవుని భయంలో పెరిగిన విధానాన్ని బట్టి దేవుడు ఆమెను శ్రేష్టమైన స్థలంలో ఉంచినాడు. చివరికి రాజు దగ్గర పోయినారు కొంతమంది. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే క్లుప్తంగా చెప్తున్నా. ఏ రాజు అయితే రాజు ఆ వివాహం చేసుకోవాలి, ఎవరి వైపు ఆయన చేతిలో ఉన్న కర్రని చాపుతాడో ఆమె రాణిగా చేసుకోవాలని ఇక్కడ కొంతమందిని తెచ్చి రాజు అంతఃపురం దగ్గర వాళ్ళకు మేకప్లు అవి ఏం కావాలో, సుగంధ ద్రవ్యాల, ఎంటికలుగా, వారి శరీరానిగా, దేహానికి అన్ని వసతులు కల్పించాలి. మీరు ఏం పూసుకుంటారో పూసుకోండి, మీరు ఏం చేసుకోండి. అయితే రాజు దగ్గర పోయాకల్లా ఎవరైతే అందంగా కనపడతారో వారిని దేవుడు రాజు ఎవరినైతే ఇష్టపడతారో వారు రాణిగా అవుతారని చెప్పి ఇక్కడ కింద వచ్చిన ఉంది. అయితే ఆమె సాధారణ జీవితం కలిగి ఉంది. అయితే అందరూ పోయి నిలబడినారు. వారిలో ఎస్తేరు కూడా ఉంది. రాజు ఒక్కొక్కరిని చూచా ఉన్నాడు, వరుసగా చూసుకుంటూ అవుతున్నాడు ఒక్కొక్కరిని. ఎస్తేరు దగ్గరకు ఆయన చూపు ఎస్తేరు మీద పోయింది. ఎస్తేరు మీదకి పోగానే
రాజు చేసిన పని ఏంది తెలుసా ప్రియులారా? చదవండి 17వ వచనంలో. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరు ప్రేమించెను, దయాదాక్షిణ్యములు పొందెను, రాజకిరీటమును తల మీద ఉంచి రాణిగా చేసుకున్నాడు. చూడండి, ఒక తల్లి లేనటువంటి ఒక సామాన్యురాలు ప్రియులారా అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచినాడు దేవుడు. తర్వాత ఒక రాజు చేత ప్రేమించబడింది, ఒక రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందింది, చివరికి రాజు కిరీటం పొందింది, చివరికి రాణిగా దేవుడు సింహాసనం కూర్చోబెడతా వచ్చినాడు. ఈ భాగ్యము, ఈ ధన్యత ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నిజంగా వినయం కలిగి మనం ఈ లోకంలో జీవిస్తే దేవుడు తోడుగా ఉంటాడంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారు తల్లిదండ్రులు లేనివారైనా, తల్లిదండ్రులు ఉన్నవారైనా, చదువు ఉన్నవారైనా, చదువు లేనివారైనా, పేదవారైనా, ధనికులైనా, ఎవరైతే దేవుని దృష్టికి వినయం కలిగి, సాత్వికం కలిగి, తగ్గింపు జీవితం కలిగి జీవిస్తారో వారితో దేవుడు ఉంటాడు. వారిని దేవుడు శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉంచుతాడు. వారిని దేవుని యొక్క దయాదాక్షిణ్యములు పొందేటట్టు దేవుడు చేస్తాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం. నువ్వు పోయి యూదులనందరినీ సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి అన్నపానములు చేయకుండుడి, ఉపవాసం ఉందుము, నేను రాజునొద్దకు నశించదను. పిల్లరా, ఇక్కడ ఒక చిన్న శోధన వచ్చింది, పెద్ద శోధన, చిన్నదేం కాదు, క్షమించండి. యూదులందరినీ చంపించాలనేటువంటి, అంటే దేవుని ప్రజలను చంపించాలని హామాన్ అనేటువంటి ఒక వ్యక్తి రాజుకు పూర్తిగా వివరంగా తెలియకుండా సంతకం పెట్టించినాడు, ఉంగరం చేత ముద్ర వేయించినాడు. అంటే ఇక్కడ ఈ దేశంలో ఎవరైతే యూదులు ఉంటారో, దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని చంపాలనే ఒక చట్టం వచ్చింది. ఇది ఎస్తేరు యొక్క చిన్నానికి తెలిసింది, అంటే మొర్దెకైకి తెలిసింది. బట్టలతో చింపుకొని దుఃఖంతో బాధతో ఏడుచా ఉన్నాడు. ఆ విషయం ఎస్తేరుకు తెలిసింది. అమ్మా, మీ చిన్న బట్టలు చింపుకొని దుఃఖంతో ఏడుచా ఉన్నాడు అమ్మా, బూడిద జల్లుకొని. అంటే ఏంది విషయం కనుక్కునేది. అమ్మ, ఏం లేదమ్మా, రాజు మీ ప్రజలందరినీ చంపించాలని ఒక చట్టం తయారు చేసినాడు హామాన్ అనే వ్యక్తి. మిమ్మల్ని చూసి ఓర్చుకోలేక అది జరిగిన విషయం అంటే వాళ్ళ చిన్నానికి సమాచారం పంపించింది. మా చిన్నానికి చెప్పండి, అంటే మొర్దెకైకి చెప్పండి, నేను 3 రోజులు ఉపవాసం ఉంటా. నేను మాత్రమే కదా, నా పన్నులు కూడా అంటాం. పన్నులు ఉంటారా ఉపవాసం? ఇప్పుడు మనం ఉపవాసం ఉంటామండి. మన దగ్గర పనిచేసేవాళ్ళు, రేయ్ అమ్మా, నువ్వు కూడా ఉపవాసం ఉన్నట్టే ఉంటారా? ఏదో నీ సమాజం నువ్వు ప్రార్థన చేసుకొని నేను ఎందుకు ఉపవాసం ఉండాలా అంటారు. కానీ పనికత్తెలు కూడా ఉపవాసం ఉండరు. అంటే ఆమె దీనత్వము, ఆమె తగ్గింపు, ఆమె వినయము, ఆమె భక్తి, దేవుని యందు ఉన్న భయము ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్పదో చూడండి పిల్లరా. నేను అనుకుంటాను ఆమె ఆ ఎస్తేరు యొక్క దైవ భయాన్ని బట్టి ఆమె పనికత్తెలు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటేనే కదా వాళ్ళు ఉపవాసం ఉండేది. ఊరికనే ఉంటారా వాళ్ళు? దేవుని గురించి గ్రహింపు ఉంటేనే కదా ఉపవాసం ఉండేది, లేకపోతే ఉంటారు వాళ్ళు? ఉపవాసము ఉండరు. చెప్తుంది, నేను రాజు దగ్గరికి పోతా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. పిల్లారా, దేవుడిచ్చే దీనత్వము, దేవుడిచ్చే సాత్వికము, దేవుడి ద్వారా తగ్గింపు మనల్ని ఏం చేస్తుందంటే పెద్ద శిక్ష నుంచి కూడా తప్పిస్తుంది, పెద్ద కీడు నుంచి తప్పించుతుంది, పెద్ద ఆత్మీయంగా భౌతికంగా నష్టంలో అన్నిటి నుంచి కాపాడేటట్టు చేస్తుంది. పిల్లరా, ఈమె దీనత్వం ఎంత దేవుడు దీవించినాడంటే చూడండి, రాజు దగ్గరికి పోయింది. 5వ అధ్యాయము 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడిండుట రాజు చూడగా ఆమె యందు అతనికి పిల్లరా, అతనికి ఏం కలిగిందంటే దయ పుట్టింది. వాస్తవంగా రాజు దగ్గర పోవాలంటే భార్య అయినా కూడా ఆ దినాల్లో రాజు దగ్గర పోవాలంటే నేను రానిని కదా, నేరుగా నా భర్త దగ్గర పోతా, అసలుగా అది ఉండదు. రాజు అనుమతించాలి, విలువ చెప్పాలా. మధ్యలో ఉండేవారు, అయ్యా రాణి మీ కొరకు మాట్లాడాలనుకుంటుంది మీతో, మీరు ఇప్పుడు చెప్తే ఎప్పుడు వస్తుందని చెప్పినప్పుడు రాజు చెప్పాలి, పలానా రోజు రమ్మని చెప్పండి, చెప్తేనే పోవాలా రాణి. అంతే. కొంతమంది అసలు గ్రహింపు ఉండదు. భర్తలు ఉంటారు, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే సరను పోయి పిలుచారు, వెంటనే పోవడం,
రా అని పిలిచాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు కదా, ఏదైనా మా విషయం మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు ఆగితే ఏమైపోతుంది, ఆగి కొద్దిసేపు ఏమైనా అత్యవసరమైతే ప్రమాదకరమైన విషయాలు అయితే ఇంకా ఏదో నష్టం జరుగుతుంది, ఈ నష్టాన్ని ఆపాలా, నా భర్త అవసరమా అన్నప్పుడు భర్తను పిలిచవచ్చు. తొందర అని మాట్లాడుతూ ఉంటాడు బయట. అది ఎవరితో ఒకరితో మాట్లాడు పిలుచా ఉంటాడు. మరి ఎవరన్నా సమస్యలు చెప్పుకుంటున్నారేమో, మరి బాధలు చెప్పుకుంటున్నారేమో తెలియదు మనకు. పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేరుగా రాజు అనుమతి లేకుండా కూడా పోయింది రాజు దగ్గరికి. నేను చనిపోయినా పర్లేదు, నా ప్రజలను నేను రక్షించుకోవాలని చెప్పి దేవుని కొరకు ఆమెకున్నటువంటి దీనత్వాన్ని బట్టి, సాత్వికాన్ని బట్టి, వారి ప్రజలపై ఉన్న ప్రేమను బట్టి రాజు దగ్గరికి పోయింది. రాజుకు దయ కలిగింది. అమ్మ ఎస్తేరు, నీకేం కావాలో చెప్పు అని అడిగినాడు. అయితే ఆమె చెప్పింది, ఈ విధంగా జరిగింది రాజా అంటే. ఎవరు చేసింది అబ్బాయి అంటే హామాను, పిలిపిండి హామాను. వాటికి అయిపోయింది. ఆ చట్టం మళ్ళా మార్చివేయబడింది. పిల్లరా, మనం ఈ లోకంలో చాలాసార్లు తగ్గించుకొని వినయం కలిగి బ్రతికితే పెద్దగా ఎవరు పట్టించుకోరు మనల్ని. యేసుక్రీస్తు ప్రభువు వారు సాత్వికుడు. ఆయన ఎన్నో అద్భుతాలు చేసినాడు, ఎంతో ప్రేమించినాడు, కుష్ఠరోగులకు బాగు చేసినాడు, చనిపోయిన వారిని బ్రతికించినాడు, మగవారికి మాటలు ఇచ్చినాడు, బాగు చేసినాడు అందరినీ. ఎవరన్నా అసలుగా ఆయన శ్రమలో సిలువలో మార్గం గుండా పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎంతో అద్భుతం చేసినాడు అని ఎవరన్నా చెప్పినారా అండి? ఎవరు చెప్పారు? సాత్వికుల జీవితాలన్నీ ఇంటే నిందలు, అవమానాలు, విసర్జించే పరిస్థితులు. కుటుంబాల్లో కూడా చూడండి, ప్రతిదానికి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ప్రతిదానికి ఓర్చుకుంటున్నారు అనుకోండి, వారిని నిందించడమే ఇంకా ఎక్కువ. భార్య భర్తల విషయంలోనే భర్త తగ్గించుకున్నాడు అనుకోండి, ఎందుకులే కుటుంబం పిల్లలని భార్య గయ్యాలై భర్తను మాటికి అవమానకరంగా మాట్లాడము, సులభంగా మాట్లాడము, అటువంటి భార్యలు కూడా లోకంలో ఉన్నారు. ఎందుకమ్మా ఎప్పుడు ఆ విధంగా మాట్లాడుతావు అన్నాడు. పిల్లరా, భార్య కుటుంబంలో తగ్గింపు కలిగి, సరే కుటుంబం పిల్లలు ఉన్నారనుకోండి, భర్త ఆమె నిందించడం ఎక్కువ, అవమానించడం ఎక్కువ, బాధ పెట్టడం ఎక్కువ. పిల్లరా, మన జీవితంలో సాత్వికము దీనత్వం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెద్ద విలువ గౌరవం ఏముండదు. యేసుప్రభుని ఎవరైనా గౌరవించినారండి? యేసుప్రభుని సిలువ వేసినప్పుడు ఒకప్పుడు బోధకుడా నజరేయుడా అని పిలిచినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏమన్నారంటే, వీడిని సిలువ వేయండి. వీడు అంటున్నారు. ఒకప్పుడు బోధకుడా అన్నారు, ఇప్పుడు వీడు అంటున్నారు. పిల్లరా, క్రీస్తు వలె సాత్వికమైన జీవితం కలిగి, క్రీస్తు వలె దీనత్వం కలిగి, వినయం కలిగి మనం ఈ లోకంలో జీవిస్తే ఈ భౌతికంగా పెద్ద గౌరవ విలువలు ఏముండవు, కానీ దేవుడు మనతో నివాసం చేస్తూ ఉంటాడు అనే విషయం దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇది ఎస్తేరు జీవితంలో రుజువు మనకిది. వినయం కలిగి బ్రతకడానికి ఏమన్నా చదువు అవసరమా అండి? ఏం లేదు. దీనత్వం కలిగి ఉండడానికి ఏమన్నా చదువు ఏమైనా అవసరమా? ఏం లేదు. కుటుంబంలో భర్త చెప్పింది వింటే చాలు, భర్త కూడా భార్య చెప్పింది అర్థం చేసుకుంటే చాలు. పిల్లల కోసం ఏదైనా ఆత్మీయ ఆలోచన ఇచ్చినప్పుడు, భౌతికంగా నష్టపోకుండా ఆలోచన ఇచ్చినప్పుడు తీసుకోవడం చాలా క్షేమం. పిల్లరా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో పాల్పొందే మనము, ప్రభు మనసు ఏంటంటే దీనత్వము, ప్రభు యొక్క మనసు ఏంటంటే సాత్వికం. దేవుని యొక్క వాక్యం ఉంది కదా, మత్తయి సువార్త 11:28 చదవండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక. మన ప్రభు ఎటువంటి వాడండి? సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. శరీరంతో ఉన్నాం కనుక మన జీవితంలో కొన్ని జరిగేటువంటి పరిస్థితులను బట్టి కోపం వస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కోపపడుడు కానీ పాపం చేయొద్దు. మనం నన్ను వాళ్ళు బాధ పెట్టారని కోపంతో ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఆ మాటల్లో పాపం ఉండకూడదు, వాటిలో పాపం ఉండకూడదు. కోపం రాని వాళ్ళు ఎవరో ఉన్నారండి? దేవుడే కోపం అన్నాడు ఇశ్రాయేలు ప్రజల మీద. మోసే కొండ మీద రావడం ఆలస్యమైతే అహరోన్ దగ్గరికి వచ్చినారు. అహరోన్, మా కొరకు మా ముందర నడచనీకి ఒక దేవుడు కావాలి, మాకు దేవత కావాలి చేయనాడు. వీళ్ళు దుర్మార్గులు రానాయనని చెప్పి అహరోన్ ఏం చేసినాడు, తేండి మీ ముక్కలకు చెవులకు ఉండే బంగార కోమలని తీసుకురాని చెప్పి ఒక రూపాన్ని తయారు చేశాడు, ఒక దూడ రూపం తయారు చేశాడు. ఇశ్రాయేలు ఇది దేవుడు, నీ దేవుడే పో అని చెప్పినాడు. పిల్లరా, అప్పుడు దేవుడు అన్నాడు, మోసే నిన్ను గొప్ప జనంగా చేర్చా, నేను నా కోపంతో వీళ్ళ మీద ఉంది, వీళ్ళని నాశనం చేస్తా అని చెప్పినాడు. అంటే దేవుడు కూడా ఏముందండి? కోపం ఉంది. ఎందుకు? దేవుని యొక్క సృష్టి చేత సృష్టించబడిన మనం తప్పిపోతామని కోపం ఉంటుంది. మోసే కూడా
బాధపడిన సందర్భాలు ఉన్నాయి, కోపడిన సందర్భాలు ఉన్నాయి. దేవుని సేవకుడు కదా, అంత కోపం అంటే కోపపడని వారు ఎవరు? ఇంకెప్పుడు ప్రేమను ఉంటుందా? ఎప్పుడు ప్రేమను ఉంటుందా? ఈ దినాల్లో ఈ మధ్య జరిగిన సంఘటన ఏంటంటే, ఒక స్కూల్లో పిల్లలు ఆట ఆడుకుంటా గొడవ పడతా ఒక పిల్లోని కాలు ఇరిగింది. వాళ్ళమ్మ కేసు పెట్టింది. వాళ్ళు పేపర్ న్యూస్ వచ్చింది, టీవీలో వచ్చింది. పోయి స్కూల్ దగ్గర ఏం చెప్పినారంటే న్యూస్ పేపర్లో, టీచర్లు కదా పట్టించుకోవాలి కదా, పట్టించుకోకుంటే ఎట్టా పిల్లలని ఆ టీచర్లు చెప్పినారు. ఏం చెప్పినారు తెలుసా అండి? ఒకప్పుడు పిల్లలను మేము కొట్టేవాళ్ళమ్మా, కొడతా ఉంటే కొంతమంది తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి గొడవ పడుతున్నారు మాతో, మా పిల్లలు ఎందుకు సార్ కొడుతున్నారని, అందుకే మేము పట్టించుకోవడం లేదమ్మా అని చెప్పినారు. చూడండి, ఇంకా ఏం లేదు, అలా ఏం లేదు. సేవకుడు కదా కోపం పడచ్చా సేవకుడు అంటే? కోపం ఉంటుంది సేవకునికి. ఎందుకు ఉండదు కోపము? సేవకుడు దూతనా? సేవకురాలు ఏమైనా దేవదూతలా? కాదు కదా, అందరం మనుషులమే. అయితే పిలుపు వేరు. మనమందరం దేవునికి శ్రేష్టమైన వారమే. సేవకుల ద్వారా పరిచయ కొరకు దేవుడు కొందరిని ఏర్పాటు పిలుచుకుంటాడు. విశ్వాసుల ద్వారా దేవుని పరిచయం జరగడానికి కొరకు దేవుని సంఘంలో విశ్వాసులు పెట్టుకుంటాడు దేవుడు. సేవకులతో విశ్వాసులతో కలిసి పరిచయం చేసుకుంటాడు దేవుడు. పిల్లరా, మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, సేవకునిగా నేను వినయం కలిగి ఉండాలి, దేవుని ప్రజలంగా మనం కూడా వినయం కలిగి ఉండాలి. ఎస్తేరును దీవించినట్టుగా దేవుడు మనల్ని కూడా దీవించాలి కదా. ఎస్తేరును దేవుడు రాజుకు దయగలిగినట్టుగా చేసిన దేవుడు మనపై కూడా దయగలగాలి కదా, మనపై కూడా దయగలగాలి కదా. నేను ఇప్పుడు ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మన సంఘం అభివృద్ధి కావాలి. మనం ఏం చేయాలి? మన మాటలు మారకుండా, మన అలవాట్లు మారకుండా, మన ప్రవర్తన మారకుండా, మన భాష మనకే, మన మాటలు మనకే, మన ప్రవర్తన మనకే ఉందనుకోండి, ఎవరన్నా ప్రభు ప్రేమలోకి రావడానికి అవకాశం ఉంటుందా? ఏముండదు. సంఘం యొక్క క్షేమాభివృద్ధి దేవుడు మన చేతుల్లో పెట్టినాడు. సేవకుని చేతుల్లో ఏముండదు. సేవకుడు ఏం చేస్తాడు? ఆత్మీయంగా మంచి వాక్యాలు బోధించగలడు. ఆయనకు అనారోగ్యం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, ఏదైనా కూడా వారు కూడా ఎక్కడ ఆగిపోవద్దని చెప్పి ఆ గంట సేపటికి ఒక గంట సేపు సహాయం చెప్పి వాక్యం చెప్తాడు. విశ్వాసంలో మనం ఏం చేయాలి? విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ప్రభు యొక్క సారూప్యతలోకి మనం మారాలా. ప్రభు యొక్క సారూప్యతలోకి మనం మారాలా. మారకుండా మన మాటలు మనమే, మన అలవాట్లు మనమే, మన ప్రవర్తన మనమే ఉందనుకోండి, మనలో దీనత్వం ఉన్నట్ట, మనలో సాత్వికం ఉన్నట్ట, మనలో వినయం ఉన్నట్ట. మన కుటుంబ సభ్యులు చెప్పాలి కదా, ఇదిగో నా భార్య ఎంతో దీనురాలు, ఆమె ప్రార్థన జీవితాన్ని బట్టి మా కుటుంబానికి క్షేమమని మన భర్త చెప్పుకోవాలి. మన గురించి మన భార్య మన గురించి చెప్పుకోవాలి. ఇదిగో మా భర్త యొక్క దీనత్వాన్ని బట్టి, ఆయన వినయమైన మనసును బట్టి నేనెంతో మార్చబడినాను, నా బిడ్డలు మార్చబడినారు, నా కుటుంబం అంతా ఈ విధంగా ఆత్మీయంగా, భౌతికంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉందంటే కారణము ఒకటి ఏంటంటే పిల్లరా, ఏంటంటే దేవుడిచ్చినటువంటి దీనత్వమే. దేవుడిచ్చినటువంటి దీనత్వము. నిజంగా దీనత్వం కలిగి ఉన్నామా ప్రియులారా? మన జీవితంలో దీనత్వం కలిగి ఉంటే మనం పొందినటువంటి ప్రభు ప్రేమను అనేకులు పొందగలుగుతారు. పొందలేదని అర్థం ఏంటంటే, ఎక్కడో మన జీవితం, మన హృదయంలో ఎక్కడో నిజమైన దీనత్వం కనిపించలేదని అర్థం, నిజమైన సాత్వికము కనిపించలేదని అర్థం. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు లేనటువంటి ఒక ఎస్తేరు ఆమెకున్నటువంటి దీనత్వాన్ని బట్టి, వినయాన్ని బట్టి దేవుడు పోయి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఎస్తేరు మాత్రమే కాదు, మొర్దెకై కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు మాత్రమే కాదు, ఇప్పుడు మొర్దెకై ఆడున్నాడు చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, పేజీ నెంబర్ 415. ఆ దినములలో మొర్దెకై ఇప్పుడు ఏడున్నాడు? మొర్దెకై అంటే ఎస్తేరు చిన్నాయన ఏడున్నాడు? ఇప్పుడు రాజు గుమ్మల దగ్గర, రాజు వాకిల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఏడున్నాడు? ఇప్పుడు చూడండి పిల్లరా, ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. ఎస్తేరు గ్రంథము 9:4. మొర్దెకై గొప్పవాడాయను. ఈ మొర్దెకై అయిన వాడు ఒకప్పుడు వాకిల దగ్గర కూర్చునేటువంటి ఎస్తేరు యొక్క చిన్నాయన ఇప్పుడు ఏడున్నాడు? పోయి గొప్పవాడిగా కూర్చున్నాడు. రాజు హామాన్ చేతిలో నుంచి ఉంగరం తీసి ఆరాధన వర్తమానాలు జ్ఞాపకం చేసుకున్నాం, మొర్దెకైకి ఇచ్చినాడు. అంటే ఎస్తేరు చిన్నానికి ఇచ్చినాడు రాజు.
అంటే అధికారం, ఇప్పుడు ఒక అధికారిగా కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడు చూడండి. ఒక 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 బిడ్డ యొక్క దినత్వాన్ని బట్టి, ఆ బిడ్డ యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి, ఆ బిడ్డ యొక్క వినయాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబ సభ్యులకు, ఆ ప్రజలందరికీ ఆశీర్వాదం, మరణం నుంచి విమోచన కలిగింది. మనం దీనత్వం కలిగి ఉంటే పిల్లారా మన కుటుంబానికి క్షేమం. మన దీనత్వం వినయం కలిగి ఉంటే మన ద్వారా మన సంఘానికి ఆశీర్వాదము, మన సంఘానికే క్షేమము, మన సంఘానికి క్షేమము. ఈ స్థితిలో ఉండగలిగితేనే దేవుడు మన గురించి సంతోషించేది. వినయం లేకుండా, దీనత్వం లేకుండా, సాత్వికం లేకుండా, గర్వము, అతిశయము, అహంకారము ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ దేవునికి అసహ్యం. మనకి ఇష్టం లేనటువంటి వస్త్రాలు కానీ, మనకు అసహ్యమైనటువంటి ఆహార పదార్థాలు కానీ తింటామండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉంది కనుక చేసినటువంటి వంటలు లేదా పప్పు కానీ ఏదైనా 2 రోజులు పెట్టుకొని తిందాం. 2 రోజులు కానీ తింటాం, పెట్టుకొని వాడుకుంటాం. మనం కూరగాయలు కానీ ఫ్రిడ్జ్ లేనప్పుడు పాడైతే వెంటనే పడేస్తాం. పాడైపోయింది ఎంత అసహ్యము, దుర్వాసన కొడతా ఉంటుంది. దుర్వాసన ఎక్కడన్నా ప్రయాణం పోతూ ఉంటాం, మనకు గుర్తుండదు. ఏదైనా పాత్రలో ఆహార పదార్థాలు ఉంటాయి, అది పప్పు, రసమ్మ, ఏదో అన్నమో, ఊరికి వేయించలకల్లా దుర్వాసన కొడతా ఉంటుంది. ఏంది ఇంట్లో వాసన వచ్చి చూసే పాత్రలో అన్నం ఉంటుంది, అన్నంలో పురుగులు ఉంటాయి. చూడండి ఎంత అసహ్యం అది. తింటాము మనం, అయ్యో అన్నం అని పడేయకుండా తినాం కదా. ప్రియులారా, మన జీవితంలో జ్ఞాపకం చేసుకునే మాటలు ఏంటంటే గర్వము, అహంకారము, అతిశయము, విర్రవీగతనం మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, మనం పనిచేసే చోట కానీ దేనికి పనికి రావవి. దేవునికి అసహ్యమైనవి. దేవునికి అసహ్యమైనవి. దేవునికి ఇష్టమైనవి ఏంటంటే దీనత్వము, వినయము, సాత్వికము. వినయము, సాత్వికము, దీనత్వము. ఒక 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 స్త్రీ దీనత్వాన్ని బట్టి 1000 మంది ప్రజలకు దేవుడు మేలు చేశాడు. ఇక నుంచి మనం ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నా కుటుంబంలో నేను దీనత్వం కలిగి ఉంటా. నా భర్త దగ్గర, నా భార్య దగ్గర, పిల్లల దగ్గర. పిల్లలు కూడా తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, మా తల్లిదండ్రుల దగ్గర నేను వినయం కలిగి ఉంటా, దీనత్వం కలిగి ఉంటా, వారికి లోబడి ఉంటా. ప్రభువా, ఈ తీర్మానాలు మన సంఘానికి, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో దేవుడు వారి దగ్గర నివాసం చేసేవాడుగా ఉన్నాడు. పిల్లారా, దీనత్వం ఏం చేస్తుందంటే వినయము. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథము 22:29. వినయం గలవానిని దేవుడు ఏమైనా విడిచిపెడతాడా అండి? విడిచిపెట్టాడు. ఒకవేళ మనుషులు విడిచిపెట్టచ్చు. వీడే చేతగానోడు, ఏం మాట్లాడు, ఏం బలగాడు, ఏం చేయడు, ఎంత చేస్తాను, ఎందుకుడు సైకి ఉన్నాడు, ఏమి ఇంత సైకి ఉంది, భక్తికి ఉండాలి కానీ ఇంత భక్తిని అంటారు చాలామంది. అక్కడక్కడ మాట్లాడాలమ్మా, మాట్లాడాలా, కొట్టాడాలా అంటారు. అయితే దేవుని నివాసం మనం పోగొట్టుకుంటాం. దేవుడు వినయం గల వారిని ఏం చేస్తాడో రక్షిస్తాడు. వారి ఆత్మకు రక్షణ కలగజేసి దేవుని యొక్క రాజ్యంలో స్థానం కల్పిస్తాడు. మనం తగ్గించుకొని, సేవకునిగా నేను తగ్గించుకొని మౌనంగా నెమ్మది ప్రతిదానికి ఓడ్చుకుంటాను అనుకోండి, పెద్దగా గౌరవించే పరిస్థితులు తక్కువ, అరుదుగా. విశ్వాసంగా మనం కూడా అంతే. మన కుటుంబాల్లో చూడండి, ప్రభు కొరకే అన్నీ ఓడ్చుకుంటున్నాం అనుకోండి, ఇంకా బాధ పెట్టే పరిస్థితులు ఇంకా ఎక్కువ మన కుటుంబాల్లో కూడా, ప్రభు కొరకు ఓడ్చుకుంటా ఉంటే. అయితే మనతో దేవుని నివాసం ఉంటుంది. మన ద్వారా అనేకులు ఆదరించబడతా ఉంటారు. మనకు తెలియదు ఆ విషయం. మనం దీనత్వం కలిగి, వినయం కలిగి జీవించే జీవితాన్ని బట్టి అనేకులు చూచి ప్రభు యొక్క రక్షణ కార్యం వారి హృదయాల్లో జరుగుతుంది. అది మనకు తెలియదు కానీ మన క్రియలే వారికి చూపిస్తాయి ప్రభును. అమ్మా, నేను యేసయ్యను నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకోండి యేసయ్యను. ఆయన ప్రేమగల దేవుడు. అమ్మా, నీ కొరకు ప్రాణం ఇచ్చినాడు ఆయన, నన్ను ఆదరిస్తున్న దేవుడు, మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నాడమ్మా అని మనం చెప్పకపోయినా మన ప్రవర్తనను బట్టి వాళ్ళకి ఇవన్నీ అర్థమైపోతాయి. వారు అంతగా ఆదరించబడుతున్న కారణం ఏంది? అమ్మ, మీరు ఇన్ని శ్రమలు ఉన్నా, ఇన్ని కష్టంలో ఉన్నా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఇటు పరిస్థితులు ఇంత అనానుకూలంగా ఉన్నప్పటికీ, అనుకూలంగా లేకపోయినప్పుడు ఎందుకు మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అంటే అప్పుడు మనం చెప్పచ్చు, మా ప్రభు మా హృదయంలో ఉన్నాడు. ఆ ప్రభు ఇచ్చే రక్షణ ద్వారా ఇంత సంతోషంగా మేము ఉండగలుగుతున్నాం. ఎందుకు ఇంత తగ్గించుకుంటారు మీరు? మరింత తగ్గించుకోవాలా? మా ప్రభు చెప్పినాడమ్మా, ఎంతగా మనం వినయం కలిగి ఉంటే, ఎంతగా మనం తగ్గించుకుంటే, ఎంతగా దీనత్వం కలిగి ఉంటే
మన భర్తలకు మనం అది మన కుటుంబానికి క్షేమం అమ్మ, అప్పుడు మనం చెప్పినప్పుడు అవతల వ్యక్తి ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదా, వారు కూడా ప్రభు నమ్ముకుంటారు, వారు కూడా ప్రభు నమ్ముకుంటారు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వినయం గల వారిని ఆయన రక్షించును, వినయం గల వారి యొక్క జ్ఞానం ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదవండి ప్రియులారా. సామెతలు వినయం గల వారి దేవుందండి, జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం? 2 రకాల జ్ఞానం అని చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ లోకంలో 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి భౌతిక, ఈ భూలోక సంబంధమైనది. రెండవది పైనుండి వచ్చే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం. అక్కడ కూర్చోబెట్టక ప్రియులారా, యాకోబు పత్రికలో ఉంది. యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. చూడండి ప్రియులారా, వినయం కలిగిన వారిని ఈ లోకం పెద్దగా గుర్తించకపోవచ్చు, కానీ వినయం కలిగి జీవిస్తే ఎటువంటి జీవిత అనుభవాలు ఉంటాయంటే పవిత్రంగా జీవించే అనుభవాలు ఉంటాయి. చదవనక వారి హృదయంలో అందరితో సమాధానం ఉండడానికి ఇష్టపడుతుంది. ఆ హృదయము మృదువైనది, భర్తకు లోబడుతుంది, కనికరంతోనూ మంచి ఫలములతో నిండుకొనింది. వినయం గల వారి ఏముంటుందండి? పక్షపాతం ఉండదు. వీడు చిన్న కొడుకు, పెద్ద కొడుకు, వీడు లాస్టోడు, వీడు పెద్దోడు అంటే నాకు ఇష్టము, చిన్నోడు అంటే ఈ పక్షపాతం ఉండదు కుటుంబంలో. వినయం ఉంటే కనుక, వినయం ఉంటే దేవుని జ్ఞానం చేత నింపబడి ఉంటారు. చదవండక్క. వేషధారణ ఉండదు. ఇంకా ఏదైనా కూడా ప్రత్యక్షంగానే, ఎదురుగానే, సూటిగానే, ముఖాముఖిగానే మాట్లాడేటువంటి మనసు. వేషధారణ ఉండదు. ఈ పిల్లరా, వినయం కలిగి మనం ఈ లోకంలో జీవిస్తే దేవుడు మనతో నివాసం చేస్తాడు. దేవుడు మనతో నివాసం చేస్తే మన హృదయం పవిత్రపరచబడుతుంది. సమాధానకరంగా ఉండడానికి ఇష్టపడతాం. అదే ప్రభు కోరుకునేది. వినయం గల వారిని దేవుడు రక్షిస్తాడు. వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం, వినయం కలిగి జీవిస్తే బతకలం ఈ లోకంలో, తగ్గించుకొని జీవిస్తే బతకలం ఈ లోకంలో, ఎవరితో ఏం చేయాలో అట్లా మాట్లాడాలా అనుకుంటాం చాలాసార్లు. పిల్లారా, వినయం కలిగి మనం ఈ లోకంలో జీవించినందుకు ఒక ఘనత ఉంది మనకు. చదవండి, సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట. సామెతలు 15:33. సామెతలు 15:33. పిల్లరా, దేవుడు మనల్ని ఘనతగా ఉంచాలని ఇష్టపడుతున్నప్పుడు వినయంగా మనల్ని దేవుడు పెడతాడు. అంతే. ఏది నా ఇంతగా బాధపెట్టిన వినయం కలిగి ఉండాలన్నా, ఏంది మా ఎప్పుడు బాధపడి ఎంతగా వినయం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనల్ని దేవుడు ఘనంగా పెట్టాలనుకుంటున్నాడు. ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ఘనతగా పెట్టాలనుకుంటున్నాడు. మన సంఘంలో, మన కుటుంబాలను, మన గ్రామంలో మన కుటుంబాన్ని దేవుడు ఘనంగా పెట్టాలనుకుంటున్నాడు. వినయం కలిగి ఉండగలిగితే. ఘనతకు ముందు ఏముంటుందండి? వినయం. వినయం తర్వాత దేవుడు ఘనత. ఇప్పుడు ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది అయినప్పటికీ కూడా వాళ్ళ చిన్నాన్న దగ్గర పెరిగింది. ఆమెకున్నటువంటి ఘనత దేవుడు ఎంత గొప్పది చూడండి. ఆమె పేరు ఇప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం చరిత్రలో. ఇదంతా, ఈ ఘనత ఎట్లొచ్చిందంటే కేవలం దీనత్వాన్ని బట్టి, వినయాన్ని బట్టి, తగ్గింపు జీవితాన్ని బట్టి. పిల్లరా, మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా కూడా, ఎంత దేవుడు మనల్ని దీవించినా ఆశీర్వదించినా మన స్థితి ఎటు ఉండాలంటే వినయం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. పిల్లరా, నాకు తెలిసినటువంటి ఒక ఆంటీ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఆంటీ టీచరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద స్థానం ఆంటీది. ఆమె దగ్గర 50 సంవత్సరాల కింద జరిగిన సంఘటన చెప్తాను. ఆంటీ కూడా ఇప్పటికి ఉంది. ఎవరైనా మందిరాన్ని రాకుంటే వాళ్ళ దగ్గరికి పోయి, మీరు ఎందుకు మా మందిరాన్ని రాలేదు అంటది. ఎంత లేనివారైనప్పటికీ కూడా, ఎంత లేనివారు వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి, మీరు ఎందుకు మందిరాన్ని రాలేదు, ఏమైనా ఇబ్బంది ఉందా, అనారోగ్యమా, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, ఎవరైనా ఇబ్బంది, మీ సమస్య ఏంది అట్లా చెప్పుకొచ్చేది.
అటు చెప్పుకొచ్చేది. ఇప్పుడు ఆ సంఘము పెద్ద సంఘం, అది ఆ మందిరంలో ఆమె ఉంది. ఆంటీ గురించి చెప్పింటే నేను విన్నా, ఆంటీని చూసిన. ఆ ముఖంలో ఎప్పుడు నవ్వు, ఆ ముఖం అంత సంతోషంగా ఉంది ఆమె. ప్రియులారా, సేవకునగా నేను కూడా వినయం కలిగి ఉండాలి. నేను సేవకుని, నేను చెప్పేది చేయాలని అనకూడదు. నేను సంఘంలో ఎవరు ఆత్మీయ ఆలోచన చెప్పినా కూడా అన్న ఈ విధంగా చేసుకుంటే సంఘానికి క్షేమం అంటే ప్రార్థన చేసి ముందుకెళ్ళిపోతాం. అంతేగాని నేను సేవకుడు చెప్పేదే చేయాలి అంటే అది అహంకారము, అది అతిశయము, అది గర్వము. అదే ఇంక నేను ఎంత సేవ చేసినా ప్రభుకి ఇష్టం లేదు, ఇంకా అది నా సొంతంగా చేసుకున్నట్టే లెక్క. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మన సంఘం అభివృద్ధి కావాలంటే జ్ఞాపకం చేసుకునే విషయాలు ఏంటంటే దీనత్వమే చాలా ప్రాముఖ్యం, వినయమే చాలా ప్రాముఖ్యం. ఒక తల్లి వినయం కలిగి జీవించినందుకు బదులుగా యూదులందరినీ దేవుడు రక్షించినాడు. మనం కూడా మన సంఘంలో, కుటుంబంలో దీనత్వం కలిగి వినయం కలిగి జీవించగలిగితే మనకెంత ఆశీర్వాదము. నేను కూడా పరీక్షించుకోవాలి. ఎక్కడన్నా నా అహంకారాన్ని బట్టి, నా భౌతికమైన తలంపును బట్టి, నా విర్రవీగతనాన్ని బట్టి ఇంకా అనేక ఆత్మలు రాలేదేమో అని నేను కూడా పరీక్షించుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభుతో సమానపడి, అయ్యా నన్ను క్షమించయ్యా, ఎక్కడన్నా గర్వంగా మాట్లాడంటే ఇంకా అనేకులు రాకపోవడానికి కారణము నాలో ఉన్న అతిశయమేమో, నాలో ఉన్న గర్వమేమో, నాలో ఉన్న అహంకారమైన మనసేమో. అయ్యా క్షమించాయా, నేను కూడా పశ్చాత్తాపడాల ప్రభు దగ్గర. నేను కూడా పశ్చాత్తాపడి ప్రభుతో సమాధానపడి బలంలో పాలు పొందితే అది ప్రభుకు సంతోషం. అప్పుడు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును, అప్పుడు సంతోషం ప్రభుకి. అంతేగాని మన మనసు మారకుండా, మన జీవితం మారకుండా ఎంత బలలో పాలు పొందినా, ఎన్ని వార బలలో పాలు పొందినా, నేను ఎంత పాటలు పాడి, ఎంత హార్మోనియం వాయించి, ఎంత చేసినా వ్యర్థమే, ఏం ప్రయోజనం ఉండదు. దేవుని యొక్క వాక్యం, దేవునికి కావాలి ఏంటంటే వినయం కలిగి ఉండాలి, ఇంకంతే, వేరేదేం లేదు. చూడండి ప్రియారా, వినయం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎఫెసీ 4:2 చదవండి. ఎఫెసీలో రాసిన పత్రిక 4:2. ఎఫెసీ 4:2. కాబట్టి కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై సహించుచు ఎటు ఉండాలంటే సంపూర్ణంగా వినయం ఉండాలి. అంతే. సేవకుడు చూస్తున్నాడు అని చెప్పి ఒక రకంగా, సేవకురాలు చూస్తుంది ఒక రకంగా, తోటి విశ్వాసం ఒక రకంగా, నేను కూడా అంతే. అబ్బో ఆంటీ వాళ్ళు చూస్తున్నారని చెప్పి ఒక రకంగా, అన్న చూస్తున్నాడని ఒక రకంగా, అటు ఉండకూడదు. సంపూర్ణంగా ఎవరున్నా లేకున్నా, ఎవరు చూసినా చూడకున్నా సంపూర్ణమైన వినయం. ఈ దినాల్లో కుటుంబాలు పతనం కావడానికి కారణం ఏంటంటే పిల్లరా, భర్త వినయం కలిగి ఉండలేకపోవడం, కుటుంబంలో భార్య వినయం కలిగి ఉండడానికి పోవడం కారణం ఇదే. అంతే. చాలాసార్లు సాయంత్రం అయితేనే చాలా చోట్ల ఆ డ్యూటీకి పోయి అన్ని పక్కన పెట్టి కొంచెం ప్రశాంతంగా ఒక్కళ్ళు పోతారు. ఎందుకు? ప్రశాంతత కొరకంట. దేవుడి నివాసం ఏ కుటుంబంలో అయితే అక్కడ ప్రశాంతత ఉంటుంది. ప్రశాంతత లేని కారణం ఏంటంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. భార్య భర్త తగ్గించుకోలేకపోతున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. సంఘంలో కలతలు గొడవల కారణం ఏంటంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. విశ్వాసులు సేవకుల మధ్య ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇవన్నీ కారణాలు. ప్రియులారా, వాస్తవంగా మన జీవితంలో సంపూర్ణ వినయం ఉండాలి. అంతే. సమయాన్ని బట్టి వినయం కాలేదు. సమయం వచ్చిందని ఈ సమయంలో మౌనంగా ఉండాలా అట్లా కాదు. అది ఏ సమయమైనా ఎప్పుడైనా కూడా, అది మన కుటుంబమైనా, సంఘమైనా, మనం పనిచేసే చోటైనా వినయం అనేది చాలా ప్రాముఖ్యత అండి. వినయం అనేది చాలా ప్రాముఖ్యం. మన ప్రభు సాత్వికుడు, దీనుడు. ఆ సాత్వికమే లేకుంటే, ఆ వినయమే లేకుంటే ప్రభు వచ్చినప్పుడు మనం కూడా ఎత్తబడతామా? ప్రభు మనసు అదే, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన దీనుడను. మనలో దీనత్వమే లేకుంటే, మనలో సాత్వికమే లేకుంటే, మనలో వినయమే లేకుంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతామా? నేనెంత సేవ చేసినా, మనం ఎంత విశ్వాసంగా ఉన్నా
దీనత్వం వినయం లేకుంటే ప్రభు యొక్క రాజ్యంలో చేరలేం. దేవుని యొక్క వాక్యాన్ని కట్టుబడి ఉండాలా. చాలాసార్లు మనుషులకు కట్టుబడి ఉంటాం, మనుషులు చెప్పింది చేయడానికి ఇష్టపడతాం, కానీ వాక్యం చెప్పింది చేయడానికి మనము ఇష్టపడం. ఒక తీర్మానం చేసుకుందాం, మోకరించుదాం, బలంలో పాలు పొందుతాం. దేవుడు మన యందు సంతోషించాలన్నా, దేవుడు మనల్ని శ్రేష్టమైన పరిస్థితుల మధ్య ఉంచాలన్నా మన తీర్మానం చేసుకోవాలి. ప్రభా, ఇక్కడి నుంచి నేను నా కుటుంబంలో, నా సంఘంలో దీనత్వం కలిగి ఉంటా ప్రభా, వినయం కలిగి ఉంటా, నా నాలుకను జాగ్రత్తగా కాపాడుకుంటా, నా పెదవులను జాగ్రత్తగా కాపాడుకుంటా. సేవకునిగా నేను తీర్మానం చేసుకోవాలి. ప్రభా, మీ వలె దీనత్వం వినయం కలిగి జీవించడం సహాయం చేయ ప్రభా. అనేక ఆత్మలు ఇంటికి రాలేకపోయినాయి. మీ ఇంటికి నాలో ఉన్న అహంకారం ఎక్కడున్నా, నాలో ఉన్న అతిశయమేమో అయ్యా, ఇక నుంచి నేను కూడా సాత్వికం దీనత్వం కలిగి జీవిస్తా ప్రభా, నేను తీర్మానం చేసుకోవాలా. ఇదంతా ఎందుకు కొరకంటే ప్రియులారా, మన కుటుంబాల క్షేమం కొరకై, మన సంఘ అభివృద్ధి కొరకై. ప్రభు యొక్క రాకడలో ఆ దీనుడైన సాత్వికుడైన ప్రభు వచ్చినప్పుడు మనం కూడా సాత్వికం దీనత్వం కలిగి జీవించగలిగితే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. పరలోక రాజ్యాన్ని పోవడానికే కదా ఈ భక్తి, ఈ భయము, ఈ పరిచర్య, ఈ క్రైదనం, ఇదంతా ఎత్తబడడం చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకుంటాం, బలంలో పాలు పొందుతాం.